నిన్నటి నుంచి మోంతా తుఫాన్ అయితే స్టార్ట్ అయింది కదా, అసలు ఇలా గ్యాప్ అస్సలు ఇవ్వట్లేదు. మినిమం గ్యాప్. అప్పటికే వర్షము, అప్పటికే ఎండ, అప్పటికే గాలి. ఇప్పుడు టైం వచ్చేసి 5 ఆ టైం నేను వీడియో షూట్ చేస్తున్నాను. అస్సలు చీకటిగా అయిపోయింది. అసలు ఇప్పటికిప్పుడే వర్షం స్టార్ట్ అయిపోయింది. మీకు సౌండ్ అయితే వినిపిస్తుంది కదా. సో చాలా ఘోరంగా ఉంది. సో ఎదురుగా ఉన్న సచివాలయం కూడా ఓపెన్లోనే ఉంది. సో టైం రాంగ్ అనుకోవచ్చు. బట్ క్లైమేట్ అయితే మటుకు చాలా డిఫరెంట్గా ఉంది. చెట్లన్నీ చాలా ఘోరంగా షేక్ అయిపోతున్నాయి. గాలికి కొన్ని చెట్లు అయితే పడిపోవడం కూడా జరిగింది. సో చూస్తున్నారు కదా, చాలా ఘోరంగా ఉంది. ఇంకా మా ఇంట్లో అయితే అసలు ఈవినింగ్ 6 అయ్యేసరికల్లా మంచి లైటింగ్గానే ఉంటుంది. అలాంటిది ఇల్లు చూడండి చీకటి అయిపోయింది. అసలు చూస్తేనే అసలు ఈ తుఫాన్ ఎఫెక్టెడ్ అర్థం కావట్లేదు. అండ్ పిల్లలకి నిన్న హాలిడే, ఈరోజు హాలిడే గవర్నమెంట్ ప్రకటించిందని చెప్పేసి ఇచ్చేశారు. బట్ రేపు కూడా హాలిడే అని చెప్పేసి ఇప్పుడే మెసేజ్ వచ్చింది. సో ఒకవేళ హాలిడే కంపల్సరిగా ఎవరు అసలు పిల్లల్ని బయటకు పంపించొద్దు దయచేసి. చూస్తున్నారు కదా, అసలు దాని ఎఫెక్ట్ చాలా ఘోరంగా ఉంది. మేఘాలు అయితే అస్సలు అలాగా రన్ అవుతూనే ఉన్నాయి. అంటే ఇంకా మనకి తుఫాన్ ఎక్కువగానే ఉంది అని చెప్పేసి మనకి మెసేజెస్ కూడా వస్తున్నాయి. సో చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యాక్సిమం లాంగ్ జర్నీస్ అస్సలు చేయొద్దు. ఎప్పుడైనా వర్షం తగ్గిందనుకుంటే ఆ టైంలో బయటికి వెళ్ళి మీకు కావాల్సిన వస్తువులు అయితే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. పిల్లల్ని అసలు పంపించొద్దు బయటికి, డాబాస్ మీదకి. అలా వైజాగ్లో ఉన్న వాళ్ళకి బాగా ఎఫెక్ట్ ఉంది. సో నేను వచ్చేసి ఇది వైజాగ్ నుంచి చేస్తున్నాను ఈ వీడియో. సో మీ సైడ్ క్లైమేట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓకే బాయ్. తుఫాన్ ఎఫెక్ట్ అయితే రేపు మరీ ఎక్కువగా ఉందంటున్నారు. చాలా కేర్ఫుల్గా ఉండండి. బయటికి వెళ్ళే వాళ్ళు, మెయిన్ జాబ్ పర్పస్ బయటికి వెళ్ళే వాళ్ళు అది చాలా జాగ్రత్తగా ఉండండి. అసలు చాలా వేగవంతంగా పడిపోతుంది వర్షం అయితే. అసలు మీకు సౌండ్ వినిపిస్తుంది కదా. అండ్ చెట్లు కూడా విపరీతంగా షేక్ అవుతున్నాయి. మా పరిసరాల్లో అయితే చూస్తున్నాము, చాలా ఇదిగా ఉన్నాయి. సో డెఫినెట్గా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఏమైనా అవసరమైన నిత్యావసర వస్తువులు ఉంటే మీకు వర్షం బ్రేక్ ఇచ్చేటప్పుడు బయటికి వెళ్ళి తెచ్చుకోండి. దయచేసి ఎవరు బయటికి వెళ్ళదు. అండ్ కరెంట్ పోల్స్ కూడా పడిపోతున్నాయి. సో దయచేసి ఎవరు బయటికి వెళ్ళద్దు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.